బ్రదర్ సిస్టర్ కి అందరికి ప్రేజ్ అండి. మరి దేవుని నామానికి మహిమ కలుగునియాక. ఈ ఆరాధన కూరొచ్చిన అందరికీ శుభాభివందనాలు. యేసు నామంలో కూడిన అందరికీ సమాధానం కలుగునియాక. దినమంతా దేవుడు తన కృపలో భద్రపరిచి ఒక సాయంకాలం ముందు దేవుని స్తుతి చేయని స్వరం వేని ఆరాధించేటప్పుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తాము. దేవుని నామానికి మహిమ కలుగునియాక. మరి మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ బ్రదర్ స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు. తండ్రి మీకు వందాలనైనా మీకే కృతజ్ఞతలు ప్రభావ. ఈ విధంగా నుంచి ఇంత మళ్ళీ కాచి కాపాడి సురక్షితంగా నడిపించండి. మీకు ఎంతో వందనాలనైనా. ఈ సాయంత్ర సమయం మీ సన్నిధికి వచ్చిన ప్రభావ మాతో మాట్లాడండి, బలపరచండి నైనా, స్థిరపరచండి, మాలో న్యాయగీతలను తొలగించండి, పరిశుద్ధులు నడిపించండి. ముఖ్యంగా ప్రభావ మీతో సంభాషించాలా, మీతో సహవాసం కలిగి జీవించాలా. అవును ప్రభావ, మీలో నుంచి అనేకమైన విషయాలు మేము నేర్చుకుని దాని ప్రకారంగా జీవించాలా. ప్రతి దినము ప్రభావ మీతో ఎక్కువ సమయం గడిపే అవకాశాన్ని, యోగ్యతని, భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యాన్ని వినడం వలన మాకు స్వస్థత జరుగుతుంది నైనా. మీ వాక్యంలో స్వస్థత ఉంది, మీ వాక్యంలో అద్భుతాలు జరుగుతాయి ప్రభావ. అటువంటి జీవితంలో మనం నడిపించండి. ఈ ఆరాధన అంతట్లో ఆధిపత్యం వహించండి. మమ్మల్ని అందరినీ మీ కొరకు సాక్షులు పెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం. అదే విధంగా ప్రభావ చెప్పబడుతున్న వాక్యాన్ని ఆశ్రయించండి, బ్రదర్ని ఆశ్రయించండి, సిస్టర్ని ఆశ్రయించండి. అందరి ప్రభావ మీ మహిమార్థంగా చేయలాగిన ప్రభావ గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక చిన్న పాట పాడుకొని దేవుని కనపరుస్తాము. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. జీవమార్గమును మరణి మార్గమును నీ ఎదుటే ఉంచాడు, మూడు కీడులను వివేచించి నడుగువేయమన్నాడు. జీవ మార్గమును మరణి మార్గమును నీ ఎదుటే ఉంచాడు, మూడు కీడులను వివేచించి నడుగువేయమన్నాడు. ఆకాశాలకు ఎక్కిపోయిన అక్కడనే ఉన్నాడు, పాతాళంలో దాక్కున్నా నీ పక్కనే ఉండగలడు. ఆకాశాలకు ఎక్కిపోయిన అక్కడనే ఉన్నాడు, పాతాళంలో దాక్కున్నా నీ పక్కనే ఉండగలడు. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. తప్పించుకున్నట దేవుని దృష్టికి నేరం, తప్పు ఒప్పుకొని దిద్దుకొని వాడు పొందుకొని కనికరం. నిలుచున్నాడని తలుచుకొని వారి పడిపోకూడదు భద్రం, పడిచలిన వాడు నిలుచున్నానని ప్రకటించుటే తంత్రం. తప్పు కప్పుకొని తప్పించుకున్నట దేవుని దృష్టికి నేరం, తప్పు ఒప్పుకొని దిద్దుకొని వాడు పొందుకొని కనికరం. నిలుచున్నానని తలుచుకొని వాడు పడిపోకూడదు భద్రం, పరిచలిన వాడు నిలుచున్నానని ప్రకటించుటే తంత్రం. మెరుగైన తీది దాచబోదురా బయట పడుతుంది సత్యం, రహస్యమైనది వెనుకలోన ప్రకటింపబడుతుంది తథ్యం. మెరుగైన తీది దాచబోదురా బయట పడుతుంది సత్యం, రహస్యమైనది వెనుకలోన ప్రకటింపబడుతుంది తథ్యం. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. మార్పు లేవు, ఏ మార్పు లేవు ఆ దేవుని కన్నీ విషదం, గూఢమైన ప్రతి అంశమును గూర్చి విమర్శ చేయుట ఖచ్చితం. ఉగ్రత దినమున అక్కరకు రాని ఆస్తులన్నీ అశాశ్వతం, వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పక తప్పక విదితం. మార్చలేవు, ఏ మార్చలేవు ఆ దేవుని కన్నీ విషదం, గూఢమైన ప్రతి అంశమును గూర్చి విమర్శ చేయుట ఖచ్చితం. ఉగ్రత దినమున అక్కరకు రాని ఆస్తులన్నీ అశాశ్వతం, వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పక తప్పదు విదితం. హృదయ రహస్యము నిన్న దేవుడు తీర్చే తీర్పులు శాశ్వతం,
భయభక్తులతో నేర్చుకునటమే మానవ కోటికి ఫలితం. హృదయ రహస్యము ఎరిగిన దేవుడు తీర్చే తీర్పులు శాశ్వతం. భయభక్తులతో నడవటమే మానవ కోటికి ఫలితం. దేవుడు ఉన్నాడు, నేను చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. జీవ మార్గమును మరణ మార్గమును నీ ఎదుటే ఉంచాడు. మేలు కీడులను వివేచించి ముందరుగు వేయమన్నాడు. ఆకాశాలకు ఎక్కిపోయిన ఉన్నాడు, పాతాళములో తాకున్నా నీ పక్కనే ఉండగలడు. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఉన్న నతానియల్ బ్రదర్ గారు వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ అన్న, మీరు వాక్యం షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఆటో రొటేట్ ఆఫ్ చేసే బ్రదర్. నా ఆటో రొటేట్ అని ఉంటుంది, దాన్ని ఆఫ్ చేస్తేనే కరెక్ట్ గా వస్తుంది. ఆటో రొటేట్ అని ఉంటది ఒకటి పైన, అది ఆఫ్ చేయకపోతే ఇట్లనే సగం ముక్కలాగానే వస్తుంది. ఇప్పుడు వీటి తిప్పినా కూడా, మొబైల్ తిప్పినా కూడా సగమే వస్తుంది. దీంట్లో రావట్లేదండి, పైన ఉంటుంది కదా, అది నేర్చుకోవాలా. చాలా మందికి తెలియదు ఎక్కడ ఉంటుందో. ఇట్లా అడ్డం తిప్పు మొబైల్, అట్లనే చెయ్యి. నేను చేసుకుంటలే తర్వాత దాన్ని యాడ్ చేస్టూడెంట్స్. కొంచెం దూరం ఉండాలి, అలా కనిపిస్తుంది. స్టార్ట్ చేసుకోవాలి. ప్రార్థించుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. సాయంకాలం సమయంలో మరి ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. మరి కూడి వేసిన మీ అందరికీ దేవుని నామంలో శుభములు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తూ మరి ప్రార్థించుకుని వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రములు ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి ప్రభువా, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన రాత్రి కాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ అదే వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రభువా, మేము ఏ విధంగా ఉన్నామో ప్రభువా మమ్మల్ని పరీక్షించుకొని మీకు ఉపయోగపడేవారిగా ఉన్నామా లేమో ప్రభావ మేము పరీక్షించుకొని మీ నామానికి మహిమ తెచ్చి విడుదల వాడుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మరి రాత్రికాల సమయంలో మరి ఇచ్చిన దండతను బట్టి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాను. మరి దేవుడు ఆయన మహిమ నిమిత్తమై ఆయనకు మనం మహిమ తెచ్చేవారిగా ఉండాలని ఆయనకు ఉపయోగకరంగా దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. కానీ మనము ఆయన ఆయనకు మహిమ తెచ్చేవారిగా ఉండాలా. మనకు దేవుడు ఎన్నో ఉపయోగాలు మనకు సమకూర్చి పెట్టాడు. కానీ మనం ఆయనకు ఉపయోగకరంగా ఉన్నామా లేమా అని గ్రహించుకోవాలి. మనం ఆయన మాట వినేవారిగా ఉన్నామా, మరి మనుషుల మాట వినేవారిగా ఉన్నామా అని మనం గ్రహించుకునేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు అబద్ధికుడు కాడు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు. కాబట్టి మనము
మరి ఆయన మాటకు లోబడేవారిగా ఉండాలి, ఆయన మాట వినేవారిగా ఉండాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనము ఆయన ఈ భూమి మీద మనకు ప్రతి ఒక్కటి సృష్టించి మరి ప్రతి ఒక్క ఈవిని మనకు ప్రతి ఒక్క ఫలభరితమైన మరి ఈవులను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కానీ మనము దానిని కాదని మనము వేరే విధంగా, ఎందుకంటే మన ఇష్టానుసారమైన ఆలోచనలతో తిరుగుతూ మరి ఆయన ఇచ్చిన కొన్ని విషయాలలో, చాలా విషయాలలో మనుషుడు మరి వినడం లేదు. కాబట్టి మరి దేవుడు ఈ విధంగా ఉండండి అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఈ విధంగా స్వయంగా యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలు ఏమంటున్నాడు అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నారు. ఈ ధన్యత్వము మరి మనము ఏ విధంగా పొందుకోవాలనేది మనం గ్రహించుకోవాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నాయి. పరలోక రాజ్యమే వారిది. మరి ఆత్మ విషయమై దీనులై ఉంటే పరలోక రాజ్యము మనదేనంట. మరి మనము దీనులుగా ఉంటున్నామా గ్రహించుకుంటే మనము ఆయనను అనుసరించే వారిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఆ విధంగా ఉంటే, దీనులుగా ఉంటే మనుషుడు పరలోక రాజ్యానికి వారసుడుగా ఉంటాడని మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకనే ఆత్మ విషయమై దీనులైన ధన్యులు, పరలోక రాజ్యమే వారిదంట. మనం పరలోక రాజ్యాన్ని మరి స్వతంత్రించుకోవడానికే యేసుక్రీస్తు అనే ఆయన రక్తంలో కడగబడిన మనము ఆయన వారసులుగా ఉండటకు, ఆ రాజ్యాన్ని స్వాతంత్రించుకున్నటకు దేవుడు ఇచ్చిన గొప్ప మేలు ఏ విధంగా వస్తుందంటే, ఆత్మ విషయమై దీనులై ఉండాలి. వారు ధన్యులు అంటాడు. ఏదో దేశం గురించి పోరాటం చేసి ఒక గొప్ప కార్యం చేస్తే ధన్యుడు అనట్లేదు ఆయన. కానీ ఆత్మ విషయమై దీనులుగా ఉండాలంట, దీనత్వం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ దుఃఖపడువారు ధన్యులు అంటారు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుడే ప్రతి ఒక్క కన్నీటి బాష్పపు బిందువును తుడిచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటారు. ఈ విషయాలు కలిగి ఉండండి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే 5వ వచనంలో స్వాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఇక్కడ కొన్ని మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. మనము గ్రహించుకుంటే మరి స్వాత్వికులు ధన్యులు అంటే ఆ స్వాత్వికము కలిగి ఉండాలా అని మోషే నా ఇల్లంతటో నమ్మకమైన వాడు స్వాత్వికుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లు మనము చూస్తున్నాం. అందుకనే సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకుంటారంట. చూడండి, దేవుడు ఇన్ని ధన్యతలు మనకు, ఇన్ని లాభాలు సమకూర్చే మాటలు మొదటనే యేసు ప్రభువు వారు మనకు ప్రకటించారు. కానీ వాటిని ఎవరు జ్ఞాపకం చేయాలి, దాన్ని చదవాలని, ఆ విషయంలో దేవుని కొరకు మనము ఈ స్వాతంత్రము, ఈ ధన్యత్వము మనకు ఈ విధంగా ఇస్తున్నాడని మొదటనే మత్తయి సువార్తలో ఇంత చక్కటి మాటలు మనకు ఆయన బయలుపరిచింది. ఏ విధంగా ఉంటే నువ్వు పరలోక రాజ్యాన్ని ఈజీగా స్వాతంత్రించుకోనగలవు అని ఇక్కడ ఈ విధంగా మాట్లాడుతూ, స్వాత్వికంగా ఉంటేనంటే ధన్యులు అంట, వారు భూలోకంని స్వాతంత్రించుకుంటారంట. ఆ స్వాత్వికం కలిగి ఉండాలి. 6వ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి, ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అంట. దేవుడే తృప్తిపరిచేవారు. అది ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటున్నారు. ఈ ధన్యత్వాలు మనకు దేవుడు అనుగ్రహించింది. మనం గ్రహించుకున్నది ఏంటంటే, ఆయన చెప్పిన మాటలు కాబట్టి మనము అనుక్షణము జ్ఞాపకం ఉంచుకొని మనం ఏ విధంగా ఉంటే ఆయనకు ఇష్టలుగా జీవిస్తున్నాము, ఏవి పాటిస్తే మనము ఆయనకు ఇష్టలుగా మనము ఉంటాము. ఈ ధన్యత జీవితాన్ని దేవుడు మనకు ఇచ్చిండు. కాబట్టి
మనం ఈ విధంగా ఉంటే పరలోక రాజ్యము మనదేనంట. ఆ కనికరము గలవారు ధన్యులు అంట. మనము కనికర పడేవారుగా ఉండాలి, కఠినస్తులుగా ఉండకూడదు అని ఇక్కడ మాట్లాడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురంట. మనము ఒకరిని ప్రేమిస్తే దేవుడు కనికరం చూపితే దేవుడు మన మీద కూడా కనికరము చూపగలడు, చూపుటకు సమర్థుడాయన. అందుకనే కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అంటాడు. ఈ యొక్క కనికరము పొందుదురు అనే మాటకు మనము కనికరము చూపేవారిగా ఉండాలి. ఎంత కఠినాలైనా వారిపైన మనము కనికరం చూపేవారిగా ఉండాలని దేవుని మనస్సు ఇక్కడ కనపరుస్తూ ఉన్నాడు. అదే 8వ అధ్యాయంలో హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంట. చూడండి, హృదయం శుద్ధిగా ఉంటే దేవుడే మనకు ప్రత్యక్షమవుతాడు, దేవుణ్ణి మనము చూడగలము అంట. ఆ విధమైన ధన్యతలు మనకు దేవుడు ఇస్తున్నాడు. ఇవి గ్రహించక మనము గ్రహించే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటాడు. మనం దేవుని చూసేవారిగా ఉండాలి, లోకాన్ని కాదు, మనుషులను కాదు. డబ్బులు, ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. ఎందుకంటే మనం బ్రతకడానికి మాత్రమే మనకు అవసరం పడతాయేమో కానీ మన జీవితానికి, మన ఆత్మకు రక్షణ ఆయననే. కాబట్టి మనం ఆయనను చూసేవారిగా ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు. హృదయం శుద్ధిగా ఉంటే వారు ధన్యులంట. వారు దేవుణ్ణే చూస్తారు డైరెక్ట్. ఆ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే సమాధాన పరచువారు ధన్యులు. ఈ ధన్యుల గురించి చెప్పడం ఎందుకంటే దేవుడు చెప్పిన ఈ మాటలు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురంట. సమాధానముగా ఉండాలని దేవుడు వివరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఈ ధన్యతలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురంట. సమాధానం ఎక్కడుంది రోజులలో? కానీ ఆ సమాధానంలో పరచువారే ధన్యులంట. ఎందుకంటే కలహము రేపేవారే గాని కలహాన్ని ప్రేమతో అణిచి సమాధాన పరిచేవారు చాలా తక్కువ. అందుకని సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నారు. నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము, నీతి ఆయన రాజ్యమును వెతుకువారు. నీతి నిమిత్తము, నీతి కొరకై మనము హింసలు అనుభవిస్తేనంట ధన్యులమంట. పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. ఈ ధన్యత విషయాలు, ఈ సాత్వికము, ఇవన్నీ కలిగి ఉండాలని మరి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటారు. చూడండి, ఇప్పుడు జరిగేవి అవే. ఈ చివరి దినాల్లో మరి మనం ఉంటున్నాం కాబట్టి దేవుడు ఏ విధంగా మాట్లాడుతుంది. నీతి నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నారు. ఒక మాట వాళ్ళంటే 10 మాటలు మనం సమాధానంగా వ్యతిరేకమైన మాటలు, దాన్ని సమాధాన పరిచే విధానం ఉండదు. ఎందుకంటే వాళ్ళు 2 మాటలు అంటే వారిని 10 మాటలు అని వదిలేసే వ్యక్తులు ఈ రోజులలో చాలా మంది ఉన్నారు. కానీ ఆ విధంగా ఉండదు. సమాధాన పరచువారు ధన్యులు అంటున్నారు, దేవుని కుమారులు అనబడుదురు. ఎక్కడుంది మరి దేవుని మాటలు వినేది? లేదు కదా. అందుకని నీతి నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటారు. మీరు మాటలు వాడతారా? క్రీస్తు గురించి, యేసుప్రభు గారి గురించి మనం మాటలు వాడేవారుగా ఉన్నామా? నీతి నిమిత్తం అంటున్నాయి. అందుకనే ఆ విధంగా ఉండాలని, నీతి నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నారు. సహించాలమని 12వ వచనంలో సంతోషించి ఆనందించుడి అంటారు. పరలోకమందు మీ ఫలము అధికమగును. చూడండి, మన ఫలము అధికం కావాలంటే ఇవన్నీ మనం పాటించాలా అంటారు. మరి ఇంట్లో ఏది పాటిస్తున్నామో మనం గ్రహించుకునే వరకు సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగ వారు మీకు
పూర్వమందుడిన ప్రవక్తలను హింసించిరి. మరి దీర్ఘదర్శకులు వారు రాబోయే ఉపద్రవాలను గ్రహించి దేవుని ద్వారా బయలుపరచబడిన మాటలను జనులకు తెలియజేసి వారు ఎంతో జాగ్రత్త గలవారైనారు. అలాంటి వారిని కూడా వారు హింసించిన వారిగా ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకనే మరి మీరు దేవుడు ఈ యొక్క ధన్యత గురించి మాట్లాడాలని మరి దేవుని ప్రేరేపణలో మరి జ్ఞాపకం ఇచ్చాడు. కాబట్టి నేను ధన్యతలను మొదట జ్ఞాపకం చేశాను. దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే ఈ ధన్యతల గురించి చెప్పిన ఆ దేవుడు ఆయన మాట ఏ విధంగా ఇన్ని ధన్యత విషయాలు మనకు దేవుడు కనపరిచాడు. కాబట్టి మరి మనుషుడు ఏ విధంగా ఉండాలని కూడా యాకోబు పత్రిక యాకోబులో చెప్తూ ఉన్నాడు. యాకోబు 1వ అధ్యాయము 19వ వచనంలో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు, ఇది మీకు తెలియను, ఇది మీరు ఎరిగే ఉన్నారు అని యాకోబు రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిర పడువాడుగా ఉండాలి. ఆయన మాటలు ఏ విధంగా ఉండమంటున్నాడు? ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును అయి ఉండాలి. అందుకనే సాత్వికులు ధన్యులు అంట. మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా ధరణి కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చూడండి, మరి ఈ విధంగా మనము ఈ ధన్యతలు మనము అనుభవించాలంటే దేవుడు మనకు ఎప్పుడూ ఆయన మాటల ద్వారా మనకు రిలీజ్ చేశాడు. కానీ అది మన హృదయాలకు దాన్ని మనం అనుసరించుకోక దానికి దూరంగా ఉన్నాం. కానీ దేవుని చూడట్లేదు, సమాధానంగా ఉండడం లేదు, కనికరం చూపడం లేదు, హృదయం శుద్ధిగా లేకుండా జీవిస్తున్నారు మనుషులు. కాబట్టి మనం ఆయన విషయంలో దేనికి ఉపయోగకరంగా లేమని ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకనే మరి వినుట కంటే వేగిర పడివారుగా ఉండాలి. ఆయన మాటలు మాత్రమే, వేరేవి కావు, ఆయన మాటలు మాత్రమే వినుటకు వేగిర పడేవారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, మనం దేవునికి ఉపయోగకరంగా మరి ఏ విధంగా అయితే ఉంటామో అని మనం గ్రహించుకుంటే, చూడండి, దేవునికి క్రీస్తుకు ఉపయోగకరంగా ఉన్నామా? మనము యేసుక్రీస్తు వారికి మనము ఉపయోగకరంగా ఉన్నామా అని గ్రహించుకోవాలి. ఎందుకంటే మార్కు సువార్త 11వ అధ్యాయము 3వ వచనంలో ఒక విషయము యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. అదేమిటంటే మార్కు సువార్త 11:3లో, ఎవడైనా మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి, తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని వారిని పంపెను. అయితే ఈ యొక్క దేని విషయంలో చెప్తున్నాడు అంటే, యేసు ప్రభు వారు పస్కాను మనం భుజించాలా, కాబట్టి పస్కాను ఎక్కడ సిద్ధపరుస్తారు అని అడిగాడేమో. అయితే 2వ వచనంలో ఏమంటున్నాడంటే, మీ ఎదుటలో ఉన్న గ్రామంనకు వెల్లుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును అంటున్నాడు. చూడండి, గాడిద పిల్ల మీకు కనబడును అంటున్నాడు. దాని మీద ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి అంటున్నాడు. చూడండి, గాడిద దేవునికి ఉపయోగకరంగా ఉన్నది. ఇక్కడ మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆయన కోరుకుంటుండ, ఆయన గాడిదను ఆయన కోరుకుంటున్నాడు. తండ్రి దేవుడు మీరు వెళ్ళి ఆ గాడిదను తీసుకొని రండి అని చెప్తూ ఉన్నాడు. ఎవరైనా మిమ్మల్ని అభ్యంతర పరిస్తే, ఎవరైనాను మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి
ఉన్నదని చెప్పండి అంటూ తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలుకొని తోలి పంపునని చెప్పి వారిని పంపారు. అయితే ఈ యొక్క యేసు ప్రభు వారి విషయంలో మనం గమనిస్తే ఆయన మాటలు, మరి మనము ఏ విధంగా వారు పిల్లగా వీధిలో ఇంటి బయట వాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడింది. దాన్ని విప్పుచుండగా అక్కడ నిల్చున్న వారిలో కొందరు, మీరేమి చేస్తున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. చూడండి, మరి యేసు ప్రభు వారికి కావాలని మీరు తీసుకొని రండి అని ఆయన సెలవిచ్చి పంపినప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ గాడిద పిల్లను విప్పేటప్పుడు ఆ గాడిద యజమానులు అంటున్నారు, మీరు చేస్తున్నది ఏం పని, ఎందుకు విప్పుతున్నారు అంటే, అక్కడ నిల్చున్న వారిలో కొందరు, మీరేమి చేస్తున్నారు, గాడిదను ఎందుకు విప్పుతున్నారని వారిని అడిగి, అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. అయితే 7వ వచనంలో వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. చూడండి, ఒక గాడిదను దేవుడు వాడుకున్నాడు. గాడిద దేవునికి ఉపయోగకరంగా ఉన్నది, ఆయనను మోసింది, ఆయనకు ఒక వాహనముగా ఉన్నది. కానీ మనం గ్రహించుకోవాలి, మనం దేని విషయంలో ఆయనకు మరి ఉపయోగకరంగా ఉన్నాము, మనము దేని విషయంలో మనము ఆయనకు ఉపయోగకరంగా ఉన్నాము గ్రహించుకోవాలా. అందుకనే దేవుడు మనుషుని చేసింది ఆయన మహిమ నిమిత్తమే. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనుషుని యథార్థవంతుడుగానే పుట్టించింది, కానీ అనేకమైన తంత్రాలు కల్పించుకొని దేవునికి దూరముగా మనిషి వెలుసు ఉన్నాడు. కాబట్టి ఆ గాడిద దేవునికి ఉపయోగపడ్డది. మనము దేవునికి ఏ విధంగా ఉపయోగపడుతున్నామో గ్రహించుకోవాలా. ఆయన సేవ విషయంలో కానీ, ఆయన ప్రకటించే విషయంలో కానీ మనం దేనికి ఉపయోగపడుతున్నాం, క్రీస్తుకు ఉపయోగంగా ఉన్నామా అని మనం గ్రహించుకోవాలి. అయితే యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనములో ఇక్కడ ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 9:3లో యేసు, వీడైనను విని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష బడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను అంటే, మరి దేవుని మహిమ నిమిత్తము ఇతడు గుడ్డివాడుగా పుట్టాడు, కానీ అతనిలో ఆ యొక్క విశ్వాసము నమ్మకము అనేది ఉన్నది. కాబట్టి దేవుడు అతనిని స్వస్థపరిచినట్లు మనం చూస్తాం. ఎందుకంటే 2వ వచనంలో ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను, వీని కన్నవారా అని ఆయన అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు మహిమపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు అని యేసు ప్రభు వారు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఎందుకంటే ఆయన చేతుల్లో ఉంది పుట్టించడం ఆయన్నే, కళ్ళు లేకుండా చేయడం ఆయన్ని, కళ్ళు ఇయ్యడం కూడా ఆయననే, నేనే సమస్తము అన్నట్టు అక్కడ మాట్లాడారు. అందుకనే పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వస్తున్నది అప్పుడు ఎవడను పని చేయలేడు. అందుకనే మనము చీకటి సంబంధములుగా ఉండకూడదు. కాకపోతే విశ్వాసము కలిగి ఉంటేనే ఈ క్రియలు చేయగలం. అందుకంటే యేసు ప్రభు వారే ప్రత్యక్షంగా మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, వీడు చేయలేదు, వీని కన్నవాడు చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని అందు ప్రత్యక్షపడుటకే వీడు గుడ్డివాడుగా కూర్చుండు, కానీ అతనికి చూపించేవాడు నేనే అని. మరి అప్పుడు ఆ గుడ్డివాడు మరి ఆయనను మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం. గుడ్డివాడు కూడా, నీవు 7వ వచనంలో, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయము అను మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. చూడండి, కాబట్టి మనము గ్రహించాల. ఎందుకంటే కాబట్టి పొరుగు వారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూసిన వారును, వీడు కూర్చుండి భిక్ష వెతుకుని వాడు కాడా అనేది. వీడే అని కొందరు, వీడు కాడు, వీడి పోలి ఉన్న ఒకడని మరికొందరును అనేది. వాడైతే నేనే అనెను. చూడండి, సాక్ష్యం ఇస్తుంది, నేనే అంటున్నాడు.
ఇతడు ఈ గుడ్డివాడు ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాడు. వాడు నీ కన్నులు ఎలాగా తెరవబడదని వారిని అడగగా వాడు యేసువను ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు శిలోయము పొరేటికి వెళ్ళి కడుక్కును అని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తిని అంటున్నాడు. మరి దేవుని మహిమపరుస్తున్నాడు అక్కడ. ఆ విధంగా దేవునికి ఉపయోగకరంగా సాక్షులుగా ఇక్కడ ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే మనం ఆయనకు సాక్షులుగా లేకపోతే మనను ఆయన చేసినందుకు కూడా పశ్చాత్తాపడ్డాడంట అప్పుడు. ఎందుకంటే ఆది కాండంలో అదే మాట అంటాడు, మనుషులు చేసినందుకు ఆయన పశ్చాత్తాపం పడ్డట్టుగా మనము గ్రహిస్తాం. ఎందుకంటే దేవునికి అవమానకరంగా ఉండకూడదని మరి దేవుడు ఈ విషయంలో మాట్లాడుతున్నాడు. మనము గ్రహించే వారిగా ఉండాలా. అయితే మనము క్రీస్తుకు పరిచారకులుగా ఆయన సాక్షులుగా ఉండాలంటే కొన్ని మాటలు మొదట జ్ఞాపకం చేశాడు యేసుప్రభువు. మనం ఏ విధంగా ఉండాలి? ఉదయం శుద్ధిగా ఉంచుకోవాలన్నాడు. దీనత్వం కలిగి ఉండాలి. ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. ఇప్పుడు 2 విషయాలలో దేవుడు గాడిదను వాడుకున్నాడు, గుడ్డివాడు వాడుకున్నాడు. ఇప్పుడు 1వ రాజుల గ్రంథము 17:3 కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. 1 రాజులు 17:3 ఒక విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండము అంటున్నాడు. చూడండి, 1వ రాజులు 17:3 నువ్వు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండము అంటున్నాడు. ఈ ఎలీషాతో చెబుతూ ఉన్నాడు, ఇక్కడ కరువు సంభవిస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ యొక్క కేరీతు వాగు దగ్గర దాగి ఉండము అంటున్నాడు. ఎక్కడ వెళ్ళి మాట్లాడు, నువ్వు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండము అంటున్నాడు. 4వ వచనంలో, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అతడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞ ఇచ్చితినని అతనికి తెలియజేశాను. చూడండి, దేవుడు దేన్ని వాడుకుంటకు కూడా సమర్థుడే. దేవుని ఆయన కూడా వాడుకుంటకు ఆయన సమర్థుడు కాబట్టి మనము గ్రహించుకోవాలి. చూడండి, మరి ఆయన ఆ యొక్క కాకోలములు ఒక నీసు అంటే ఏ యొక్క మాంసము ముక్కలైనా అవి ఏ యొక్క జంతువు కళేబరముల నుంచి అవి తినేస్తాయి. దేనికి కూడా అవిటికి అవే పోట్లాడుకుంటూ ఒకదాని నోట్లో నుంచి ఒకటి గుంజుకొని తినేవి ఆ యొక్క పక్షులు, కాకోలములు అంటే కాకులు. అలాంటివి ఇది అసాధ్యమైన మాటని అని అదే అంటున్నాడు మరి దేవుడు ఆ యొక్క ఎలీషాకు ఆజ్ఞాపిస్తూ ఆ మాట చెప్తూ ఉన్నాడు. ఏంటంటే ఆ వాగు నీరు నువ్వు త్రాగుదు, అతడికి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతున్నని అతనికి తెలియజేసిందంట. అంటే కాకుల చేత నీకు ఆహారం పంపిస్తానంటాడు. కాకులను కూడా వాడుకుంటున్నాడు దేవుడు. కాకులు అవి ఎవరికి? ఆ కాకులే అవి గొడవదారు మామూలుగా పోట్లాడుకొని ఒకదాన్ని ఒకటి పుంజుకొని తినే కాకులు. ఎందుకంటే అవిటికి ఆ విధంగా ఉంటది కాబట్టి ఎలాంటి మాంసమును అవి వేరే పక్షికి ఇవ్వడానికి ఎక్కువ, కానీ ఏకంగా మనిషికే అవి ఆహారంగా ఆ మాంసం ముక్కలను తీసుకెళ్తున్నాయి. అందుకనే అంటున్నాడు, అతడికి నీకు ఆహారం తెచ్చినట్లు కాకోలములకు ఆజ్ఞాపించుతుందని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసం చేసింది. అయితే ఇతడు దేవుని మాటకు లోబడ్డాడు. ఈ యొక్క భక్తుడు దేవుని మాటకు లోబడి అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసిండు. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును
అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎద్దుకు తీసుకుని వచ్చుచుండెను. అతడు ఆ వాగు నీరు త్రాగుచూ వచ్చాను. చూడండి, ఎందుకంటే దేవుడు కాకులను వాడుకున్నాడు, గాడిదను వాడుకున్నాడు, గుడ్డివాడు కన్నుడైన గుడ్డివాడు దేవుని మహిమపరచు. ఇక్కడ కాకోలముల ద్వారా ఆయన ఒక మనిషికి ఆహారం పంపిస్తున్నాడు, మనం గ్రహించుకోవాలి. అయితే 8వ వచనంలో కూడా మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనము 17వ అధ్యాయం 8వ వచనంలో కూడా దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ 8వ వచనంలో, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. దేవుడు అతనితో మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపాతు అన్న ఊరికి పోయి అచ్చట ఉండుము. చూడండి, ఎందుకంటే మరి ఆయన ఎక్కడెక్కడ వెళ్ళమంటున్నాడో ఆయన మాటకు లోబడిన వారికి ఏ యొక్క ఆకలి దప్పులు ఇలాంటివి లేకుండా స్వేచ్ఛంగా వాళ్ళు ఎంత ధైర్యంగా దేవుడు ఎక్కడ పంపిస్తే అక్కడ పోయి వాళ్ళకు కరువు అనే మాట వారి ఎరగకుండా ఏ విధంగా వారిని పోషిస్తున్నాడు దేవుడు, ఆయన మాట అయిన వారిని అని ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడు. అందుకనే అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చి, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపాతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము, అక్కడ ఉండు, ఆ మాట కైపోయి నువ్వు అక్కడ ఉండు అని మరి ఆ యొక్క ప్రవక్తకు చెప్తూ ఉన్నాడు దేవుడు. అయితే వీళ్ళు పోషించుటకు అచ్చట ఒక్క విధానికి నేను సెలవిచ్చి తిని. చూడండి, విధవరాలను వాడుకుంటున్నాడు, ఒక విధవరాలకు సెలవిచ్చి ఉన్నాడంట. అందుకు అతడు లేచి సారేపాతునకు పోయి పట్టణపు గౌని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకున్నాడు. చూడండి, మరి దేవుడు ఆయనకు ఎదురుగానే పంపించాడు. అందుకు అతడు లేచిపోయి సారేపాతును పోయి పట్టణపు గౌని యుద్ధకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూసి ఆమెను పిలిచినట, అమ్మ నాకు కొన్ని మంచినీళ్ళు తీసుకురా. ఆమెను పిలిచి త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు తీసుకురా అంటున్నాడు. నాకు తీసుకుని రమ్మని వేడుకున్నాడు ఒక ప్రవక్త. అయితే మరి ఈ యొక్క విధవరాలు ఆమె నీళ్లు తేమోచుండగా, చూడండి, నీళ్లు తేమోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. ఆమెను నీళ్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నాకు ఒక రొట్టె ముక్కను కూడా తీసుకొని రమ్మా అని చెప్తూ ఉన్నాడు. అందుకు ఆమె, ఈ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టడి పిండియు గుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు అని ఆమె యథార్థంగా చెప్తూ ఉన్నది ఆ దైవజనులతో. అందుకనే అంటుంది ఆమె అంత స్పష్టంగా. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు అంటే ఆమె యథార్థతను అక్కడ కనపరుచుకుంటుంది. తొట్టిలో పట్టడి పిండియు గుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనానూ లేదు, మేము సావక ముందు. చూడండి, దేవుడు ఇక్కడ ఈయన కరువులో ఆ యొక్క కరువు అనే పద విషయంలో ఉన్నప్పుడు గ్రహించి ఒక విధవరాలు దగ్గరికి ఆయన పంపించాడు. దేవుడు పంపిస్తే వీళ్ళు ఆ అప్పము చేసుకొని వీళ్ళు సావనీకి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. అదే మాట మాట్లాడుతున్నాడు. అప్పం ఒకటైనా లేదు, మేము సావ ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునేవారనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినాను. చూడండి, చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునేవారనని కొన్ని పిల్లలు ఏరుటకై వచ్చి తిని అనను. అయితే ఈ విధంగా కరువులో వాళ్ళు ఉన్నారు. మరి ఈ ప్రవక్తను కరువులో ఉన్న వారిని వారి దగ్గరికి దేవుడు పంపుతూ ఉన్నాడు. ఆయన కూడా కరువు లేకుండా దేవుడు చేస్తున్నాడు. అప్పుడు 13వ వచనంలో అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లను ఏమంటున్నాడు అంటే,
భయపడవద్దు, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును అంట. చూడండి, దేవుడు మరి ఈ యొక్క అప్పము చేసుకొని ఆ రోజుకు తిని మేము చనిపోదాం, నా బిడ్డే నేను, నా కొడుకు, నా కుమారుడు నేను అనుకొని ఆ విధవరాలు ఆ విధంగా మరి సిద్ధపడి ఉన్నారు. కానీ దేవుడు అలాంటి మనసు కలిగి ఆ యథార్థమైన ఆ మాటలు పలికిన ఆమె, యెహోవాను, నీ యెహోవా జీవముతోడు నా దగ్గర పచ్చడి పిండి కొంచెం నూనె మాత్రమే ఉందని ఆమె యథార్థతను దేవుడు గ్రహించాడు. కాబట్టి మరి ఆమె యొద్దకు పంపాడు. కాబట్టి అందుకనే మొదట చేసిన ఆ అప్పం అంట నాకు తీసుకురా అంటాడు. అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసిన యొద్దకు తీసుకొని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును అంట. అయితే భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డులో నూనె అయిపోదని ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు ఆయన. చూడండి, మరి దేవుడు ఒకసారి మాటిచ్చిందంటే అది మనం గ్రహిస్తే, అది మనం ఆస్వాదించుకుంటే, ఆ మాటను మనం స్వీకరిస్తే ఆ వాక్కు మన జీవితంలో అది అదే సిద్ధి కలుగజేస్తుంది తప్ప మనం విని చెవులతో విడిచిపెడితే. అందుకని మీరు వినువారాతులు మాత్రం అయి ఉండి అతను తన ముఖములు చూసుకుని, సహజ ముఖములు చూసుకొని అవతలకు పోయి మర్చిపోయే వారిగా ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఉండొద్దు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఇజ్రాయేలీల దేవుడు అని యెహోవా సెలవిస్తున్నాడు. నేను అనను, దేవుడైనా యెహోవా సెలవిస్తున్నాడు అని అంతటా ఆమె వెళ్ళి ఏలీయా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయొచ్చు. చూడండి, ఆయన మాటల జీవము ఉన్నది, ఆయన మాటలు సమృద్ధి ఉన్నది, ఆయన మాటలు సమస్తము నిండి ఉన్నది. ఎందుకంటే సమస్తము ఆయనదే కాబట్టి మనము గ్రహించేవారుగా ఉండాలి. ఇప్పుడు ఒక విధవరాలను వాడుకున్నాడు దేవుడు. అక్కడ మొదట గాడిదను వాడుకున్నాడు, గుడ్డివాడిని వాడుకున్నాడు, తాకోలములను వాడుకున్నాడు. మరి ఇక్కడ ఒక విధవరాలు సావ సిద్ధమై ఉన్నారు. ఆ అప్పములు చేసుకుని నేను నా కుమారుడు చనిపోతాను ఈ కరువుతో భరించలే. కానీ ఆ విధంగా ఉంటే వాళ్ళ హృదయ స్థితి దేవుడు విని, ఆయన యథార్థతను దేవుడు విని ఒక ప్రవక్తను ఆమె దగ్గరికి పంపిస్తే ఏ విధంగా ఆ సమృద్ధి కలుగజేసిన దేవుడు అంటే 15వ వచనంలో ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనము చేయించు వచ్చింది. చూడండి, అనేక దినములు అంటే కరువు పోయి సమృద్ధి కలిగేంత వరకు మరి వాళ్ళు అనేక దినములు ఆ యొక్క భోజనమును చేసినట్లు ఆ యొక్క కరువు ప్రాంతంలో, ఎందుకంటే క్షామము కలిగింది ఆ షోమ్రోనులో. కాబట్టి అసారైపోతనే ఊరికి వచ్చినప్పుడు దేవుడు ఆ విధంగా గొప్ప కార్యం జరిగించాడు. యెహోవా 16వ వచనంలో యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనెను అయిపోలేదు. చూడండి, దేవుడు ఆశీర్వదిస్తే ఆయన ప్రవక్త ద్వారా అది సమృద్ధిని ఏ విధంగా కలుగజేస్తుందో మరి అది ఆమె ఆ మాట విన్నది కాబట్టి, ఆ మాట దేవుని మాట కాబట్టి, ఆమె శిరస వహించింది కాబట్టి ఆ సమృద్ధిని ఆకలిని తీర్చుకొని ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనం చేసినట్ట. అందుకని ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అని ఇక్కడ మాట్లాడుతున్నాం. అయితే 17వ వచనం, అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవదానంత వ్యాధి గలవారాయను. దానికి కూడా దేవుడు మరి ఇక్కడ మనకు సమాధానం ఇచ్చి ఆమెను బతికించినట్టుగా మనం గ్రహిస్తూ ఉంటాం. అయితే 1 రాజులు 19వ అధ్యాయము
19వ అధ్యాయము 19వ వచనంలో చూద్దాము. చూడండి, 19వ అధ్యాయం 19వ వచనం. ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడాను. చూడండి, షాపాతు కుమారుడైన ఎలీషా అనే ఒక వ్యక్తి కనబడ్డాడంట. అతనికి కనబడాను. అతడు తన ముందరలో ఉన్న 12 అరకల ఎడ్ల చేత దున్నుచు 12వ అరక తాను తోలుచుండేను. చూడండి, ఇతడు వ్యవసాయం చేసే మంచి వ్యవసాయకుడుగా ఉన్నాడు ఈ ఎలీషా. అయితే 12 అరకలతోటి దున్నుతూ ఉంటే ఆయన 12వ అరక తాను తోలుచుండెను అని ఇక్కడ రాయబడింది. అయితే ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, చూడండి, దేవుడు ఏర్పరచుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఆయన చూపించాడు, నువ్వు అతన్ని పోయి కలవమని. అతడు మరి ఏలియా వెళ్ళి అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, ఇక్కడ ఏం జరిగిందంటే అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడించేదను. చూడండి, ఇంత త్యాగపూరితమైన, ఇంత తెగింపు, చక్కగా వ్యవసాయం చేసుకొని అలా అమ్మనాన్ని చూసుకుంటూ ఉండొచ్చు. కానీ ఇతడు మరి దైవ చిత్తాన్ని నెరవేర్చేవాడిగా మరి గ్రహించాడు. అందుకనే అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడించదనని చెప్పి అతనికి సెలవు అడగగా, అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. చూడండి, దేవుని చిత్తం నెరవేర్చలకు ఎలాంటి బంధకాలైన ఏమి పనిచేయవు. ఆయన మాట వింటే సమస్తము సమృద్ధి కలిగి జరుగుతాయని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకని మనము ఆయన మాట వినేవారిగా ఉండాలి. మనం ధన్యత్వం ఫస్ట్ దేవుడు ఎందుకు మాట్లాడిండు, దీని విషయంలో ఈ విధంగా ఉంటే మనకు పరలోక రాజ్యమే వారిది అంటున్నాడు. అంటే మనం గ్రహించుకోవాలి. మనం ఎందుకు గ్రహించుకోకూడదు? మనము ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సౌండ్ సిస్టమ్ అయిన ప్రతి ఒక్కరి మాటలు, పక్కకు మాట్లాడే మాటలు కూడా అది ఎంతో ఇంట్రెస్ట్ గా వింటాము. అది ఇట్లా ఇది, అది మన హృదయాలను చెరిపేది, మన హృదయంలో చెడాలోచనలు నింపేవి మాటలు మాత్రము సమృద్ధిగా వింటాము. దేవుని మాటలు ఒక 10 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ వినడానికి కూడా తీరిక లేని మా విధానంలో మనుషులు ఉన్నారని గ్రహిస్తున్నాం. ఎందుకంటే దేవుని మాటలే మనిషి వినవలసింది, మనుషుల మాటలతోటి మనకు అవసరం లేదు. అందుకనే మరి వీళ్ళు దేవుని మాట వినేవారిగా ఉన్నారు. అందుకు అతడు, చూడండి 21వ వచనంలో, అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి, అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును వృత్తివల చేత వంట చేసి జనులకు వడ్డించాను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి పరిచారం చేయించుండే. చూడండి, మరి ఒక వ్యవసాయం చేసుకునే వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. ఒక దైవజనుడు వెళ్ళి అతని మీద అతని దుప్పటి వేయగా అతనిలో అభిషేకం అనేది నిండింది. దేవుడు మరి ఎవరినైనా వాడుకోగలడు. ఆయన మాట ఏంటి, మరి ఆ మాట చొప్పున ఆయన విన్నాడు కాబట్టి ఇది జరిగింది. మరి మనిషి ఆయన చెప్పిన మాట వినేవారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే మరి మనం గ్రహించవలసింది ఏంటంటే, ఒకటి, మనము దేవుని మాట వినేవారిగా ఉండాలని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 6:8 యెషయా 6:8 ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఒక వ్యక్తి, అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా, వీటిని అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు. చూడండి, మరి యెషయా ద్వారా ఈ పాటలు పలుకుతున్నాడు. ఫస్ట్ మొదట ఏమన్నాడు, ఈ విధంగా ఉండండి అన్నాడు. ఆ విధంగా ఉంటే ఇంత సమృద్ధి ఉంటుంది కరువులో కూడా నీకు అన్నాడు. దేశుద్ధి గలవారు వారు దేవుణ్ణే చూస్తారని అన్నారు. ఎందుకంటే దేవుని మాట ఏంటే అది సఫలపరుస్తుంది. ప్రతి ఒక్క అవసరాన్ని క్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్స్తాడు దేవుడు. అందుకని ఇక్కడ ఏమంటున్నా అంటే, నీవు పోయి
ఈ జనులతో ఇట్లను మీరు నిత్యము వినుసుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము సూచుచుందురు గాని తెలుసుకునకుందురు. మరి రోజు మనం వెంటనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఎంత మటుకు గ్రహిస్తున్నాం, ఎంత మటుకు చూస్తున్నాము? మనము ప్రతి ఒక్కరూ వింటూనే ఉన్నాం, కానీ చూస్తున్నాము, గ్రహించకుండా ఉన్నాం. కానీ కానకుండా ఉన్నాము, చూస్తున్నాము కానీ దాన్ని కాంటలేము, వింటున్నాము కానీ గ్రహించలేము. మరి ఎప్పుడు ఇంకా గ్రహించగలము? ఆయన మహిమను మనము ఎప్పుడు చూడగలము? అందుకని మనకు ఈ దృష్టాంతములుగా ఉండటకు కొన్ని విషయాలు ముందు ఆయన గాడిదతో చూపిస్తూ ఉన్నాడు. గాడిదను వాడుకున్నాడు, గుడ్డివాడిని వాడుకున్నాడు, కాకోలములను వాడుకున్నాడు, లాస్ట్కు ఒక విధవరాలని వాడుకున్నాడు. అయితే 10వ వచనంలో వారు కనులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము ప్రవృత్తి చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పారు. చూడండి, మరి హృదయము, చెవులు, కన్నుల గురించి ఇవి ఏ మాత్రం కూడా దేవుని వైపు మనము చూచి వారిగా లేమంట. వారి కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకూడనట్లు ఈ జనుల హృదయం అంటే ఏమైందట? కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. చూడండి, మరి వినప్పుడు దేవుడు ఆ చెవులు కూడా తీసేయచ్చు. అందుకని ఇది మాట్లాడుతుంది. హృదయం కూడా పడల్లా అయిపోవచ్చు. అందులోకి మనం హృదయంలో పాపం ఉంచుకుంటే, నిండా కుండలో పాపం ఉంటే అందులో ఇంకా నీళ్ళు వస్తావు. ఎందుకంటే ఆ పాపాన్ని మనం వెల్తీ చేసుకుంటే సమృద్ధి గల జీవాహారమును దేవుడు నింపగలడు. మనము ఈర్ష్య, కుళ్ళు, కుట్ర మనలో ఉంటే మనము ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుడు మనలోకి ఆత్మస్వరూపి రాడు. అందుకని ఏమంటున్నాడంటే ఇక్కడైనా వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సును త్రిప్పుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వి చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోయించుమని అని చెప్పాను అంటున్నాడు. చూడండి, మరి దేవుడు ఎన్నిసార్లు ఉన్నాడు. ప్రతిరోజు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మన హృదయం కొవ్వి ఉన్నదని మాట్లాడుతుంది. మనం ఆ విధంగా ఉండకూడదు. ఏ విధంగా ఉండమంటున్నాడు? మొదట మాట్లాడాడు. అందుకని ప్రభువా ఎన్నాళ్ళ వరకని నేను అడగగా ఆయన నివాసులు లేక పట్టణములు మనుషులు లేక ఇల్లును పాడగ వరకు దేశము బుద్ధిగా పీడగు వరకును యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అలాగున జరుగును. చూడండి, దేవుని చిత్తము నెరవేర్చే వారిగా ఉండకపోతే ఇలాంటి కావు. ఎందుకంటే బాలిసగా పోయే విధానాలు ఈ విధంగా ఉంటాయి. ఎందుకంటే దూరముగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జీవమైన స్థలములు విస్తారమగును అంటారు. పాడుపడిపోతాయి. మన హృదయాలు కూడా పాడుపడిపోతున్నాయి. అందుకే మన మనసులు చెప్పుకుంటున్నాం. మన ఆలోచనలన్నీ అనేకములు మరి దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాయని గ్రహించాలి. ఎందుకంటే లోకానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా ఉంటుంది. అందుకని శరీరం అంటే లోకమే కాబట్టి ఈ లోకాన్ని అనుసరించే వారిగా ఉండదని దేవుడు మరి సెలవిస్తూ ఉన్నాడు. మనం గ్రహించాల. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, మనిషినవుడు నమ్మదగిన వాడు కాదు. కాబట్టి మనం గ్రహించేవారిగా ఉండాలి. చూడండి, మరి ఒకటి యోనా విషయంలో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. 1:17 యోనా గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యపు కడుపులో ఉండేది. చూడండి, దేవుడే నియమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని మాట వినలేదు ఆయన. మనం గ్రహించాలి. ఇది ప్రతి ఒక్క విషయము మొదటి నుంచి ఆయన మాట, ఆయన దీనత్వము, హృదయం గురించి, ధన్యతల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ధన్యవాక్యమును ఈ యొక్క యోనాకి ఇచ్చి పంపించాడు. ధన్యత కలుగుతుందయ్యా ప్రభా,
ఆ యొక్క నినివే పట్టణానికి వెళ్ళు, అశురు దేశానికి వెళ్ళి ఈ విధంగా ప్రకటించు అన్నాడు. అయితే ఆ ఆయన మాట వినలేదు కాబట్టి సముద్రంలో పడవేయబడ్డాడు. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యపు యొక్క కడుపులో ఉండెను. చూడండి, మరి దేవుని మాట వింటే మరి ఈ విధంగా కాదు, ఆయన నియమించిందట ఈ విధంగా జరగాలని మనం గ్రహించాలి. ఎందుకంటే లాస్ట్ లో మరి నేను ఒకటి చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఈ విధంగా మరి సెలవిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు అంటున్నాడు. చూడండి, ఆయన మన పాపాల నిమిత్తము ఎంత ఈ విధమైన త్యాగపూరితమైన యాగం చేసిండో మనం గ్రహించుకోవాలి. అందుకని అంటున్నాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదంటే, అని ఏ విధంగా ఉన్నాడు? మనుషుల పోలికగా పుట్టిండు. ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తులుగా చేసుకున్నాడు. మరి నువ్వేం చేసుకుంటున్నావు? మనం ఏం చేసుకుంటున్నాం? ఈ దేవునికి మనం ఏం ఉపయోగపడుతున్నాం? మన ఇల్లు, మన సంసారము, మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇదే ఇట్లా కొన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి. కానీ మనం క్రీస్తుకు ఉపయోగకరంగా ఏ మాత్రము ఉన్నామో మనం గ్రహించుకోవాలి. మరి అప్పటి అపోస్తలులు మా భార్యలు, మా పిల్లలు, మరి మేము వీరులు ఇచ్చి ఏ విధంగా పోవాలా అని వాళ్ళు అనుకోలేదు. ఆ తోమ ఇక్కడ మన ఇండియాకు వచ్చిండు. ఆయన ఆ విధంగానే అనుకొని అక్కడ భార్య పిల్లలు చూసుకుంటుంటే ఈ ఇండియాకు ఈ రక్షణ రాకపోతుండే కదా. అంత అప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ కూడా లేవు, విమానాలు కూడా లేవు. ఇన్ని సంవత్సరాలు ఆ సముద్రాలలో చలికి వణుకుతూ వెండకు ఇంత ఆకలి అలమటించి ఆయన ఆ యొక్క దేవుని సువార్తను ఇంతవరకు ఆయన తీసుకొస్తే ఇంతమంది జనాభా మరి రక్షణలోకి ఆయన నడిపించినట్టు మనం గ్రహిస్తాం. చూడండి, మరి మనం దేవుని కొరకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాం? ఆయన తన్ను తానే రిక్తులుగా చేసుకున్నాడంట. మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం, మన నరక శిక్ష నిమిత్తం ఆయన మొత్తం కలువరి శిలువలో ఆయన రక్త బలియాగముతో మనల్ని కడిగిండు. కానీ మనం ఆయనకు ఏమి ఉపయోగకరంగా ఉన్నాము గ్రహించుకోవాలి. అందుకని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. చూడండి, మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తానే తగ్గించుకున్నాడు. అందుకనే మనం గ్రహించుకునేది ఏంటంటే, మనము ఏ విధం చేతనైనను ఆయన నామానికి మహిమ తెచ్చేవారిగా మాత్రం ఉండాలని దేవుడు సెలవిచ్చాడు. కానీ మనం గ్రహించేవారిగా ఉండాలి. అందుకనే మత్తయి సువార్త మొదటగా ఏం చెప్పిందంటే, ఆయన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నాయి. పరలోక రాజ్యమే వారిది, దీనత్వం కనుగొండండి అంటున్నారు. యేసు ప్రభువు వారు కలిగి ఉన్నారు. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంట. సాత్వికులు ధన్యులు, భూలోకమును వారు స్వతంత్రించుకుంటారంట. ధన్యులు ధన్యులు ధన్యులు. ఈ ధన్యత్వము మనము ఏదో సాధించి తెచ్చుకునేది ఏం కాదు. ఈ యొక్క సాత్వికము, ఈ యొక్క దీనత్వం కలిగి ఉంటే, సాత్వికము దీనత్వము కలిగి ఉంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటున్నాయి. ఆ నీతి, ఆయన నీతిని రాజ్యమును వెతుకుటలు. కనికరము గలవారు ధన్యులు అంటున్నాయి. మరి కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణే చూస్తారంట. ఇవి కలిగి ఉండండి మీరు. ఆస్తులు, ఐశ్వర్యాలు, ఒకరి మీద ఒకరి పెత్తనాలు కలిగి కాదు, ఇవి కలిగి ఉండండి. పరలోక రాజ్యమే మీదైతుంది, మీకు సొంతమవుతుంది అంట. కానీ దీన్ని వదిలి మనుషుడు ప్రపంచాన్ని వెతికి ప్రపంచం మీద ఉన్న
అతి విలువైన వస్తువులను వెతుకుతూ గొప్పతనం గురించి వెతుకుతూ ఉన్నాడు తప్ప చివరకు వస్తే అది వ్యర్థము అని గ్రహించుకోలేక దాన్ని వెతుకుతున్నాడు. అందుకని హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని సూచన సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అంటున్నారు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యమే వారిదంట. ఇంకేం కావాలి? మనం దేవుని నమ్ముకున్నది పరలోక రాజ్యానికి మనము చేరడానికి. కానీ ఈ లోకంలో ఉండి వెతికి వెతికి సంపాదన. అందుకని అన్నాడు, ఒకడు లోకమంతా సంపాదించి వాడి ప్రాణం పొడగొట్టుకుంటే వానికి ఏ ప్రయోజనం? నష్టపరుచుకుంటే ప్రయోజనం ఏముంది? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పొడగొట్టుకుంటే అతనికి ప్రయోజనం ఏం లేదు. ఇప్పుడు మనము ముసలుల్లో ఎంత వరకు సంపాదించినా కానీ ప్రయోజనమే ఉండదు. ఒకరికి విడిచిపెట్టవలసిందే. అందుకనే సొలొమోను రాజు అన్నాడు, వాడు దాని తర్వాత వచ్చరాజు తెలివి గలవాడు ఉంటాడో బుద్ధిగలుడు ఉంటాడో కానీ దేవుడు సంపాదించింది మాత్రం మళ్ళీ వారికి విడిచిపెట్టుకోవాల్సిందే అన్నాడు. అందుకనే మనుషుడు ప్రతి ఒక్కడు రేడివాళ్ళు ఒకరికి విడిచిపెట్టి వెళ్ళవలసిందే. అందుకని మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఆయన నీతిని రాజ్యమును మొదట వెతికితే సమస్తమును సమకూడి జరుగుతాయి. కానీ ఆయన మాట వినాల, ఈ దీనత్వాన్ని కలిగి ఉండాలి, సమాధాన పరిచే విధంగా ఉండాలి, నీతి నిమిత్తం హింసలు పొందేవారుగా ఉండాలి. క్రైస్తవుడు అంటే హింసలు మరి శ్రమలు పొందితేనే క్రైస్తవుడు, లేకపోతే క్రైస్తవుడు కాదు. మరి అపోస్తలులు విజృంభించి సేవ చేశారు. వానలు సముద్రాలల్లా ఓడలు బద్దలయ్యి వాళ్ళకు దిక్కుదేశ లేక కొన్ని రోజులు ఆ సూర్యుని కూడా చూడలేని సమయాలు ఉన్నాయంట. ఆ సముద్రంలో ఆ సరికి వణుకుతూ ఆ చెక్కల మీద ఉండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూడా దేవుని మీద భారం వేసుకొని బతికారు. కానీ మనకు అలాంటి బాధలు కూడా లేవు కదా. కానీ మనము ఇవి కలిగి ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. ఇది కలిగి ఉంటే దేవుని మనం ధరించుకున్నట్టే. హృదయ శుద్ధి గలవారంట ధన్యులు, వారి దేవుని ఇంత మంచి ధన్యవచనము మనకు దేవుడు ఇస్తున్నాడు. దీన్ని వదిలి మనము ఏమేమి వెతికితే మనకి ఏది కూడా శాశ్వతం కాదు, కానేరదు. కాబట్టి వెతికే వారిగా ఉండాలని అందుకనే మనిషి అంటాడు. గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గలతీలకు రాస్తూ 6వ అధ్యాయము 7వ వచనంలో మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు అన్నాడు. మనుషుడు ఏది విత్తితే నిజమే. కాబట్టి మరి మనుషుడు ఏ పంట విత్తుతాడో, మంచి విత్తితే మంచి, చెడు విత్తితే చెడే, ఏది విత్తితే అదే పంట ఖచ్చితంగా పోయేగలం. ఎందుకంటే మనుషుడు దేవుడు నమ్మదగిన వాడు కాదు, దేవుడు అప్పుడే నమ్మదగిన వాడు. కాబట్టి మనము ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే వారిగా ఉండాలా. మనము ఆయన నామానికి మహిమ తెచ్చేవాడిగా ఉండాలి. అనేకుల పట్ల ప్రేమ కలిగి నడుచుకోవాలా. మరి ఎందుకంటే సహోదరుని ప్రేమించని నీవు కనిపించే సహోదరుని ప్రేమించని నువ్వు కనిపించని దేవుని ఎలాగా ప్రేమిస్తావని మొదటి యోహానులో అడుగుతారు. మనము దానికి సమాధానము చెప్పేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆ ప్రేమ నాలో నిండి ఉండాలి. సమాధాన పరిచేవారిగా ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి, సాత్విత్వం కలిగి ఉండాలి, హృదయం శుద్ధిగా ఉంచుకునే వారిగా ఉండాలి. ఇవి ఉంచుకుంటే మనం పరలోక రాజ్యమే మనల్ని వెతుకుంటూ వస్తుంది. వారిది అంటుంది. ఇవి వెళ్ళగలరు ఇట్లా చేస్తే అంటలేడు, పరలోక రాజ్యమే వారిది అంటుంది. అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయకును గాక. దేవుని నామంలో మరి వాక్యం ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నాయన మీ పరిశుద్ధ ఘనమైన నామానికి స్తోత్రం ప్రభువా, కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము నాయన. అయ్యా మరి రాత్రికాల సమయంలో నాయన ప్రభు వాక్యం ద్వారా మాట్లాడారు తండ్రి. మరి మీరు మొదటి నుంచి చెప్తూ వచ్చారు ప్రభు, అవి నేను మరుగునపరిచి ప్రభు ఆ మాటలు ఎవరు పాటించుకుంటూ ఉన్నారు. హృదయం శుద్ధిగా అనే మాటనే మర్చిపోయారు. కనికరమే లేని ప్రభు ఆ స్థితిలో మనుషులు నడుస్తున్నారు ప్రభు. అక్రమం విస్తరిస్తుంది కాబట్టి అనేకుల ప్రేమలు చల్లారిపోయినాయి ప్రభు. కానీ అలాంటి జీవితాలు మాకు అవసరం లేదు ప్రభు. అయినా మొదట మీ నీతిని, మీ రాజ్యాన్ని మేము వెతకాలి ప్రభు. ఏ స్థితిలో ఉన్న ప్రభు నేను స్తుతించి గణపరిచేవారిగా ఉండాలి. మీ మాటలు పాటించిన ఆయన నా తండ్రి మీ సాక్షులుగా, లోకానికి మాదిరిగా మీ సాక్షులుగా ఉండేటప్పుడు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి విన్న వాక్యాలను మా హృదయాల్లో భద్రపరచుకొని ప్రభు ఆయన మీ సాక్షులుగా ఉండటకు సహాయం అనుగ్రహించింది. నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. ఆశీర్వాదం అండి.
సరే సిస్టర్. యేసు ప్రభు వారి కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమెన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రేజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రేజ్ ద లార్డ్.